యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కార్తిక్, ఆ దేవుడు నాకు ఎంత ఆయుష్ రాశాడో తెలియదు, కానీ నువ్వు చూపించే ఈ ప్రేమని, కేరింగ్ని పొందడం కోసం నిండు 100 ఏళ్ళు బ్రతకాలనుంది. కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ప్రతి క్షణం నీ జ్ఞాపకాలే పల్లవి. నా వల్ల కావట్లేదు. నువ్వు లేకుండా బతకటం నా వల్ల కావట్లేదు. అసలు ఎందుకు బతకాలో కూడా అర్థం కావట్లేదు. నువ్వు లేని జీవితం శూన్యం, నరకం పల్లవి. అందుకే నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తాను. లేదు పల్లవి, నేను బతకాలి. నీ ప్రాణాలు తీసి నిన్ను నన్ను వేరు చేసిన హంతకురాల్ని ముక్కలు ముక్కలు చేయడానికైనా సరే నేను బతికుండాలి. బతికి తీరాలి. వీడేనమ్మా నా కూతురికి మాయ మాటలు చెప్పి ఇంట్లోంచి తీసుకుని వెళ్ళి దొంగ పెళ్లి చేసుకున్న మోసగాడు. నా కూతుర్ని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న కిరాతకుడు వీడే. బాధపడద్దు, ఆ గుండెని కష్టపెట్టుకుని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెబితే అర్థం కాదా నీకు? నీ కన్నీళ్లను చూస్తుంటే నాకు ప్రాణం పోతోంది. నీకు ఏం చెప్పాలో, నిన్నెలా ఓదార్చాలో అర్థం కాక నాలో నేను కుమిలిపోతున్నాను. నీకు ఏ క్షణం ఏమవుతుందోనని భయంతో చచ్చిపోతున్నానే. అయినా తప్పంతా నీ వైపే పెట్టుకుని ఎందుకే ఏడుస్తున్నావు? అబ్బాయిని చూడగానే గుండె ఎడాపెడా కొట్టేస్తుంది. నీ గుండె చప్పుడికి అతనికి ఏదో సంబంధం ఉందనుకుని వెనక ముందు ఆలోచించకుండా ప్రేమించేశావు. అంతకంటే ముందు అతని గుండెల్లో ఎవరైనా ఉన్నారా, అతనికి గతం ఏదైనా ఉందని తెలుసుకుని ఈ రోజు నీకిలా పిచ్చిదానిలో ఏడ్చే పరిస్థితి, నిన్ను చూసి బాధపడే పరిస్థితి మాకొచ్చుండేదే కాదు కదా. ప్రేమ గుడ్డితేనంటే ఏదో మాట వరుసకి చెప్పారనుకున్నాను, కానీ నీలాంటి వాళ్ళని చూసాకే చెప్పారని అర్థమైంది. చూడు, మర్చిపోవడం తప్పదని తెలిసినప్పుడు ఎంత త్వరగా మర్చిపోతే
అంత మంచిది. లేదంటే ఆ బాధ భరించలేనంత నరకంలా మారుతుంది. దయచేసి అర్థం చేసుకో. ఆశపడ్డావు కానీ రాసి పెట్టలేదని తెలుసుకోమ్మా. నీ మనసులోంచి ప్రేమని బాధని రెండింటినీ తీసేయి. అందరం ప్రశాంతంగా ఉంటాము. అమ్మా ఏమైంది? అందరు ఎందుకు అలా ఉన్నారు? మన అదృష్టం బాగుండి ఆ గురువారప్ప దయ వల్ల ఏమీ కాలేదు. లేదంటే ఈ పాటికి మనం అందరం హాస్పిటల్లో ఏడుస్తూ ఉండేవాళ్ళం. మన రాధి ఒక పోలీస్ అబ్బాయిని పీకల్లోతు ప్రేమించిందని చెప్పాం కదా. ఆ అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళయి భార్య చనిపోయిందంట. ఈ విషయం ప్రేమలో నిండా మునిగాక తెలిసింది. ఇప్పుడు ఆ బాధలో నుంచి బయటకు రాలేక కుమిలి కుమిలి ఏడుస్తోంది. రాధి ఇలారా, రాధి నిన్నే ఇలారా. నీకు చెప్పాను కదా, నువ్వు ఆ పోలీస్ని ప్రేమిస్తున్నావు అని తెలిసిన రోజే నీకు చాలా సీరియస్గా చెప్పాను. నువ్వు ఎవరిని ప్రేమించినా ఒప్పుకుంటాను కానీ పోలీస్ని ప్రేమిస్తే మాత్రం ఒప్పుకోను అని. అతనితో ప్రేమ గీమా వద్దు, అతన్ని మర్చిపోమని కూడా చెప్పాను. కానీ నువ్వు నా మాట విన్నావా? పైగా ఈ విషయంలో అమ్మ కూడా నిన్నే సపోర్ట్ చేసింది. మరి ఇప్పుడు చూసావు కదా, వాడు పెళ్ళైన విషయం దాచిపెట్టి నిన్నెలా మోసం చేయాలని చూశాడో. నేను పోలీస్ సార్ వారిని ప్రేమించిన విషయం ఆయనకి తెలీదు. నేను చెప్పలేదు కూడా. అలాగే ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో కూడా నాకు తెలీదు. ఈ విషయంలో తప్పంతా నాదే. సార్ వారిది ఏమీ లేదు. ఆయన్ని మోసగాడు అని మాట్లాడడం కరెక్ట్ కాదు. తెలిసినా తెలియకపోయినా అంతా మన మంచికే జరిగింది. ఇంకే విషయాన్ని అతన్ని వదిలే. నీకు మరో పెళ్లి సంబంధం చూశాను. రేపు వాళ్ళు పెళ్లి చూపులకి మన ఇంటికి వస్తున్నారు. ఒరే, వీలైతే వాళ్ళని ఇప్పుడే పెళ్లి చూపులకి రమ్మని చెప్పరా. కుదిరితే రేపే పెళ్లి చేసేద్దాం. లేదంటే ఇది ఆ పోలీస్ అబ్బాయిని తలుచుకొని ఆ జ్ఞాపకాలతో పిచ్చిదైపోద్దేమోనని భయంగా ఉందిరా. కొన్ని జ్ఞాపకాలు మన గుండెల్లో విడదీయలేనంత బలంగా ఉంటాయి. వాటిని దూరం చేయడం, మర్చిపోవడం అంత తేలిక కాదు. అంటే ఏంటి నువ్వు అనేది? ఇది సార్ వారిని వదిలేమని చెప్తుంది, కానీ ఇది మాత్రం వదిలేసి ఉండలేనని చెప్తుంది. వెళ్ళమ్మా, వెళ్ళి రాధిక మనసు మార్చు. పల్లవి మనసులో తప్ప నేను మరొకరి మనసులో ఉండటానికి వీల్లేదని చెప్పు. చెప్పండి అత్తగారు. రాధిక, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. వెంటనే గుడికి రాగలవా? అలాగే అత్తగారు. ఎవరు? ఆవిడేనా? అతన్ని వదిలేసి ఉండలేవని నీ గుండె నీకు చెప్పడం కాదు. వదిలేస్తేనే నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండగలవు అని నీ గుండెకి నువ్వు చెప్పు. అలాగే ఆ ధర్మావతి ఎందుకు పిలుస్తుందో వెళ్ళి మాట్లాడి ఇక నుంచి ఆ కుటుంబంతో ఎలాంటి బంధం అనుబంధం ఉండవని తేల్చి చెప్పి తెగదెంపులు చేసుకునిరా. Hey,
అంకిత అప్పుడు ఎప్పుడు ధూమ్బాబు గారు నీ కడుపులో పడ్డప్పుడు నీ ఏళ్ళు తపలమే పడ్డాయి అంటే మళ్ళీ ఇప్పుడు నీ ఏళ్ళు తపలమే పడ్డాయంటే ఏమన్నా విశేషమా? విశేషం లేదు, విసినికర్ర లేదు. ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు, మంత్రి పదవి ఒక మొత్తం పెట్టించుకున్నట్టు మొన్న నాలో సంగీత విద్వాంసులాగా ఈ రోజు నీలో సంగీత విద్వాంసురాలు అవతరించడానికి కారణం చెవిలా పడేయండి. పడేసాను. మీ ఫేస్ తో పాటు రండి. రాధికతో మాట్లాడమని మీ అక్కని రాధిక దగ్గరికి పంపించాడు. పెళ్లి గురించి మాట్లాడమనా? కాదు, రాధిక మనసులో తన మీదున్న ప్రేమని చంపేసుకోమని. టైటిల్ ఏమైతే ఉందలే, స్టోరీ ఒకటే కదా అన్నట్టు ఇది మనకు మామూలు హ్యాపీ కాదే. నీ వేళ నువ్వు నొప్పి పుట్టిదాకా కొట్టు, నేను సాగర సంగమంలో కమలాసన్ లాగా తకిట 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 తందానా అంత కాల్ తిరిగేదా కాడతా. కమాన్ లెట్స్ స్టార్ట్. రోజు రోజుకి వీళ్ళ అరాచకాన్ని తట్టుకోలేకపోతున్నాను. నేను దీన్ని ఆపాలి. నుంచి రాధిక బాధ్యత నాది. నువ్వేం టెన్షన్ పడకు. దేవుడు కాదు, నేను. కన్నీళ్ల నన్నింటినీ అప్పుడే ఖర్చు పెట్టుకోకు ధర్మావతి. భవిష్యత్తులో నీకింకా అవసరమవుతాయి, దాచిపెట్టుకో. కాంచనవల్లి, భరిస్తున్నాను కదా అని అది నా బలహీనతనుకోకు. సహిస్తున్నాను కదా అని ఎప్పటికీ అలాగే ఉంటాను అనుకోకు. నువ్వు పల్లవికి తల్లివని ఒకే ఒక్క కారణంతో, అందులోనూ కూతుర్ని పోగొట్టుకున్నావన్న జాలితో నువ్వు ఏం చేసినా భరించాను, సహించాను. లేదంటే నా కుటుంబం వైపు నిన్ను కన్నెత్తనివ్వకుండా చేసేదాన్ని. నువ్వు నన్ను మీ ఇంటి వైపు కన్నెత్తకుండా చేయడం కాదు ధర్మావతి. నువ్వు మీ ఇంటికి ఎవర్ని కోడల్ని చెయ్యాలని చూసినా సరే ఇప్పుడు రాధికని దూరం చేసినట్టే చేస్తూనే ఉంటాను. పిచ్చిదానా, నువ్వే కాదు
నీలాంటి వాళ్ళు ఎంతమంది ఏకమైనా సరే రాధిక కార్తీక్ జీవితంలోకి మా ఇంట్లోకి రాకుండా ఆపలేరు. ఎందుకంటే అది నా నిర్ణయం కాదు. ఏంటి? కార్తీకకి రాధికకి పెళ్లి చేయాలనుకుంటోంది నువ్వు కాదా? అవును. మరెవరు? ఆ వాసుదేవుడు. కార్తీక్ని రాధికని ఒకటి చేయాలని ఆయన సంకల్పం. ఆ సంకల్పంతోనే ఇదే గుళ్ళో రాధిక ఫోటోని నాకు కనిపించేలా చేశాడు. శ్రీకృష్ణాష్టమి ఘడియలు ముగిసేలోపు ఆ ఫోటోలో అమ్మాయిని మా ఇంట్లో అడుగు పెట్టేలా చెయ్యమని మహాసంకల్ప హోమం చేశాను. ఆ సంకల్పంలోని ఫలితం ఆ వాసుదేవుడి ఆశీస్సులతో ఏకంగా నా కొడుకుతో కలిసి రాధిక మా ఇంట్లో కుడికాలు పెట్టింది. నేనిప్పటి వరకు ఈ విషయం రాధికకి గాని కార్తీక్కి గాని చెప్పలేదు. అలాగే నా కొడుకుని చేసుకోమని రాధికను అడగలేదు. అలాగే రాధిక గురించి కార్తీక్ని అడగలేదు. కానీ నేను కోరుకునేది ఒక్కటే, రాధిక మనసులో కార్తీక్కి చోటు దొరికితే చాలు అని. అది కూడా ఆ వాసుదేవుడి సంకల్పంతోనే జరగాలని కోరుకున్నాను. జరిగింది. అందుకు నిదర్శనమే ఈ అక్షరాలు. రాధిక మనసులో కార్తీక్ మీద ఎంత ప్రేముందో చెప్పే సాక్ష్యాలు. స్వయంగా రాధిక కార్తీక్ కోసం పంపింది. ఓహో, అయితే ఇన్ని కార్యాలు దేవుడే చేసి ఒకే ఒక్క కార్యక్రమం మాత్రం నాతో చేయించాడన్నమాట. ఏంటి అర్థం కాలేదా? కార్తీక్ని రాధికని ఇలా దగ్గర చేసినట్టు చేసి చివరికి వాళ్ళని దూరం చేసే పనిని నాకప్పగించాడు. అందుకే కార్తీక్కి ఆల్రెడీ పెళ్ళయిందని, ప్రేమ పేరుతో నా కూతుర్ని మోసం చేశాడని, కార్తీక్ వల్ల నా కూతురు చచ్చిందని రాధికకి స్వయంగా నేనే చెప్పేలా చేశాడు. ఏంటి ధర్మావతి, ఏమన్నావు? రాధిక కార్తీకుల్ని వేరు చేయడం నా తరం కాదా? ఆల్రెడీ రాధిక కార్తీక్ దూరం అయ్యారు. దూరం చేశాను. రాధిక మనసులో కార్తీక్ మీదున్న ప్రేమ చచ్చిపోయి 2 రోజులైంది. రాధిక ఈ జన్మలో నీ గుమ్మం తొక్కదు, నీ కొడుకు మొహం చూడదు. మరి ఇంకా ఎందుకు సమాధి అయిపోయిన ఈ ప్రేమ కాగితాన్ని పట్టుకొని తిరుగుతున్నావు?
నమస్కారం అండి కాంచనవల్లి గారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజం చెప్పి నీ జీవితాన్ని కాపాడినందుక? కాదు, నిజం చెప్పి నా జీవితాన్ని నిలబెట్టినందుకు. అంటే మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చి మరి సార్ వారికి పెళ్ళయిందని చెప్పారు. నా స్థానంలో మరో అమ్మాయి ఉంటుంటే 2 రోజులు ఏడ్చేది, 3వ రోజు నుంచి మర్చిపోయేది. కానీ మర్చిపోవడానికి ఇది కళ్ళల్లో చూసి కలిగిన ప్రేమ కాదు, గుండెని తాకి పుట్టిన ప్రేమ.